హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో ఈ రోజు వీడియో చేస్తున్న పర్పస్ ఏంటంటే, ఎస్టర్డే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది కదా. ఆ ఎగ్జామ్ కి సంబంధించి అంటే ఆ నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్పడానికి కాదు ఈ వీడియో. ఆ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ వీడియోలో. సో ఇది బేసిక్ డీటెయిల్స్ మీకు తెలిసే ఉంటుంది. జూలై 16th నుంచి మే 5th వరకు ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ దీనికి క్వాలిఫికేషన్ అండ్ అప్ టు 30 వరకు ఏజ్ లిమిట్ ఉంది. అట్ ది సేమ్ టైం 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీకు. ఇవన్నీ మీకు బేసిక్ డీటెయిల్స్. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి, 2 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏమో టోటల్గా 256, ఇవేమో 435. ఓవరాల్గా మనకి ఆల్మోస్ట్ 697 ఆర్ 96 వరకు ఈ పోస్టులు అనేవి మనకు 600+ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అనేది. బల్క్ నోటిఫికేషన్ ఇది కూడా కైండ్ ఆఫ్. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. అయితే ఇక్కడ ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా నోటిఫికేషన్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ చాలామంది వీడియోస్ కూడా చేశారు, ఒకసారి చూడండి. ఇంకా పోతే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ మనం ఒకసారి సిలబస్ మీద చూద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఎగ్జామ్కి సిలబస్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 75 మార్క్స్కి ఉంటుంది అండ్ పేపర్ 2 కూడా 75 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా. పార్ట్ ఏ, పార్ట్ బి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 75. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ అంటే మీకు తెలుసు కదా, అన్ని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అన్ని ఓకే, ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కమ్స్ అండర్ ఇంటూ లైక్ జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఇవి 2 కలిసి పార్ట్ ఏ 75 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఎస్ఎస్సి స్టాండర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు బ్రాకెట్లో, ఈ పాయింట్ అండర్లైన్ చేయండి. ఓకేనా. ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే ఓన్లీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదవడం కాదు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లెవెల్లో అప్ టు 10th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ చదవాలి. వీలైతే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి. ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంటర్మీడియట్ వరకు టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, దెర్ ఈస్ ఎ ఛాన్సెస్. ఓకేనా. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. సెకండ్ పేపర్ మీకు చూస్తే జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ 2 75. 2 75 అంటే ఇప్పుడు 75/2 చేస్తే మీకు ఆల్మోస్ట్ 37, 38, అరౌండ్ 40 అనుకోండి. అరౌండ్ 40 క్వశ్చన్స్ మీకు జనరల్ సైన్స్ మీద వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే ఇది ఫారెస్ట్కి సంబంధించింది కాబట్టి అగ్రికల్చర్ అండ్ బొటానికల్ బాటనీ సబ్జెక్ట్ ఉంటుంది కదా. బాటనీ సబ్జెక్టు ఎక్కువ అడుగుతారు, ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా. ఫారెస్ట్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఎలా వస్తాయి, ఎన్విరాన్మెంట్ని మనం ఎలా కాపాడుకోవచ్చు. కాబట్టి ఎన్విరాన్మెంట్ మీద, ఫారెస్ట్ మీద అండ్ న్యాచురల్ రీసోర్సెస్, న్యాచురల్ ఎకోసిస్టమ్. వై? బికాస్ ఫారెస్ట్ అనేది ఒక న్యాచురల్ రీసోర్స్ కాబట్టి, న్యాచురల్ ఎకోసిస్టమ్ కాబట్టి ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చాలా ఈజీ టాపిక్స్ యాక్చువల్లీ. ఎన్విరాన్మెంట్ అనేది మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వీటి గురించి నేను చాలా యూట్యూబ్ క్లాసెస్లో కూడా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాం మనం. ఫారెస్ట్లని ప్రొటెక్ట్ చేసుకుంటే ఓజోన్ పొల్యూషన్ ఎలా సేవ్ చేయొచ్చు, గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించవచ్చు, తగ్గించకపోయినా అసలు గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు, వీటన్నిటిని టచ్ చేస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ దీనిపైన టుమారో మనము ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ ఎప్పుడైనా ఎఫ్బిఓ ఎగ్జామ్ జరుగుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి నేను ఐఎమ్ నాట్ షూర్ యాక్చువల్లీ జరిగిందో లేదో అనేసి. నేను ఒకసారి వెతుకుతాను, ప్రీవియస్ పేపర్స్ ఏమైనా దొరికితే అందులో క్వశ్చన్స్ ఏం అడిగారో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇట్లా మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు ఆల్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని బయాలజీ అనేది
మీకు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము క్లాస్ నోట్స్ ఇచ్చాను నేను. ఆ నోట్స్ ఈ ఎగ్జామ్‌కి బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఆ నోట్స్ పర్చేస్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దానికి ప్రింట్ ఆప్షన్ లేదు, ప్రింట్ ఆప్షన్ లేదు, ప్రింట్ ఆప్షన్ లేదు. నాకేవేవో మెసేజ్‌లు పెట్టమాకండి మళ్ళీ. ఓకే. దానికి ప్రింట్ ఆప్షన్ లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళు మాత్రం తీసుకోండి. అంతే. అట్ ది సేమ్ టైమ్ మనకి నేను ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం క్వెషన్ బ్యాంక్ ఒకటి రిలీజ్ చేశాను కదా! ఆ క్వెషన్ బ్యాంక్ కూడా ఈ ఎగ్జామ్‌కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎస్ఎస్‌సి స్టాండర్డ్‌లో పెట్టాడు కాబట్టి. ఇంకా మీరు ఇక్కడ చూస్తే 1/3 నెగెటివ్ మార్క్ కూడా ఇచ్చాడండి మనకి. 1/3 అంటే ఒక క్వెషన్‌కి 1/3 నెగెటివ్ మార్క్ పోతది. సో, కాబట్టి మీరు గెస్ చేసేసి మేబీ అది కరెక్ట్ అయ్యుండొచ్చేమో ఇలాంటి అజంప్షన్స్ వల్ల మనం క్వెషన్‌కి ఆన్సర్ పెడితే మాత్రం బుక్ అవుతాం. సో, కాబట్టి కొంచెం ప్రిపరేషన్ చాలా థరోగా ఉండాలి. చాలా కాన్సంట్రేటెడ్‌తోని చదవాలి. క్వెషన్‌కి ఆన్సర్ 100% తెలుసు అని మీరు ఫీల్ అయితేనే, యెస్ దిస్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వెషన్ అని మీరు ఫీల్ అయితేనే, సో యూ జస్ట్ గో అండ్ పిక్ దట్ ఆన్సర్. అదర్‌వైజ్ పెనాల్టీ ఉంది మీకిక్కడ. 1/3 మార్క్ పెనాల్టీ ఉంది కాబట్టి, సో డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ టు లూజ్ ద మార్క్స్. ఓకేనా? కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ప్రిపేర్ అనేది అవ్వాలి. ఇంకా జనరల్ స్టడీస్‌లో సిలబస్‌లో ఏమేమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ పేపర్‌లో కూడా జనరల్ సైన్స్ ఉంది. సెకండ్ పేపర్‌లో కూడా సైన్స్ ఉంది. ఫస్ట్ పేపర్‌లో సైన్స్ ఉంది. సెకండ్ పేపర్‌లో కూడా సైన్స్ ఉందంటే, సో సైన్స్‌కి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉంది. చాలా మంచి స్కోప్ ఉంది ఇక్కడ మీకు సైన్స్‌కి. సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ బాటనీ స్టూడెంట్స్ ఆర్ ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకి కంపేర్ దాన్ మ్యాథమెటిక్స్ కంటే. అంటే ఆఫ్‌కోర్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా ఉందిలెండి మ్యాథమెటిక్స్. అది మళ్ళా బైపీసీ వాళ్ళకి కష్టమవుతుంది. సో, అట్లా ఏది కష్టం ఏది కాదు. సిలబస్‌లో ఇచ్చింది మొత్తం అన్నీ చదవాలి కాబట్టి మనకి వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడ చూడండి. సో, కాంటెంపరరీ డెవలప్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసారా? ఇక్కడ జనరల్ సైన్స్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశాడు. అంటే ఇప్పుడు జనరల్ సైన్స్‌లో కొన్ని టెక్నాలజీస్‌ని యూజ్ చేసి ఫారెస్ట్‌లని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? ఫారెస్ట్‌లని ప్రొటెక్షన్ చేయడానికి వాటి యొక్క లైక్ సస్టైనబిలిటీని మనం చెక్ చేయడానికి శాటిలైట్స్ ఏమన్నా పంపించామా? ఇలాంటి మోడర్న్ టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఇక్కడ చదవాల్సొస్తుందన్నమాట. అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ మే బి ఎక్స్‌పెక్టెడ్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ who has passed intermediate and not made a special study of any specific discipline. ఓకే. సో, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు. ఓకే. ఈ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. అంటే కొంచెము టెక్నాలజీ బేస్ చేసుకొని చదవాలి. అంటే ఎకోసిస్టమ్ జనరల్ సైన్స్ అంటే ఎకోసిస్టమ్ మీకు 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఎకోసిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది బయాలజీ టెక్స్ట్ బుక్‌లో. ఆ ఎకోసిస్టమ్ మొత్తం చదవాలి. నేచురల్ రిసోర్సెస్ మొత్తం చదవాలి. ఓకేనా? బయోడైవర్సిటీ గురించి కూడా చదవాలి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ. ఇక్కడ మీరు దీంట్లో ఏమేం కవర్ చేయొచ్చు అని అంటే నేను చెప్తున్నా చూడండి. బయోడైవర్సిటీ. ఓకే. బయోడైవర్సిటీ గురించి చదవాలి. తర్వాత ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గురించి చదవాలి. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇది కొంచెం సెపరేట్‌గా చదవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ నేచురల్ రిసోర్సెస్ గురించి చదవాల్సి ఉంటుంది. నేచురల్ రిసోర్సెస్ గురించి ఫారెస్ట్‌ని ఇప్పుడు ఎండలు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ బాగా జరిగిపోయి ఓజోన్ పొల్యూషన్ అయిపోవడం వల్ల అల్ట్రావైలెట్ సి రేడియేషన్స్ భూమి మీదకి వచ్చేసి ఎండలకి తట్టుకోలేక సమ్మర్‌లో అడవులలో కార్చిచ్చు అనేది బాగా జరుగుతుంది. ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి. వాటి నుంచి మనం అడవులను ఎలా కాపాడొచ్చు? మన దగ్గర ఏం టెక్నిక్స్ ఉన్నాయి? ఒకవేళ ఫారెస్ట్ ఫైర్ జరిగినప్పుడు మనం వాటిని ఎలా ప్రొహిబిట్ చేయొచ్చు? అంటే ఫారెస్ట్‌ని ఎలా సేవ్ చేయొచ్చు? జంతువులన్నీ చనిపోకుండా ఎలా కాపాడొచ్చు? ఇప్పుడు చాలా మంది ఫారెస్ట్‌లోకెళ్ళి హ్యూమన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. హ్యూమన్ యాక్టివిటీస్ ఏమేం చేస్తున్నారు? ఫారెస్ట్ బౌండరీస్ ఏంటి? ఎంతవరకు హ్యూమన్ యాక్టివిటీస్‌ని అలో చేస్తారు? ఎంతవరకు హ్యూమన్ యాక్టివిటీస్‌ని అలో చెయ్యరు? ఒకవేళ హ్యూమన్ యాక్టివిటీస్ అలో చేస్తే ఫారెస్ట్‌లో జరిగే డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ చూడాలి. ఓకేనా? ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చదవాల్సి ఉంటది. సో, ఫారెస్ట్‌లని కాపాడడం వల్ల మనకు ఓజోన్ కూడా దీంట్లోనే వస్తది. ఓజోన్ పొల్యూషన్ గురించి చదవాలి. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ గురించి చదవాలి. తర్వాత గ్లోబల్ వార్మింగ్. సో, గ్లోబల్ వార్మింగ్ ఎలా అవుతుంది ఏంటి అని వాటి గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ మనం కవర్ చేయాలి. ఇంకా నేచురల్ ఎకోసిస్టమ్ అయిపోయింది కదా! ఎకోసిస్టమ్ గురించి చదవాలి. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌కి మధ్య తేడా ఏంది? ఓకేనా?
ఇవన్నీ మీరు ఈ టాపిక్లో కవర్ చేయాలి. ఇది సైన్సే ప్లస్ టెక్నాలజీ. సైన్స్ టెక్నాలజీ రెండు కలిపి వస్తాయి. ప్లస్ రీసెంట్గా COP29 మీటింగ్ జరిగింది కదా మనకి బ్రెజిల్లో. సో COP29 మీటింగ్ యొక్క థీమ్ ఏంటి? ఓకే, సరే, అజర్బైజాన్ బాకులో జరిగింది కదా. అజర్బైజాన్ బాకులో COP29 మీటింగ్ జరిగింది కదా. దాని థీమ్ ఏంటి? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలా ప్రొటెక్ట్ చేయడానికి ఆ మీటింగ్ జరిగింది. తర్వాత COP30 మీటింగ్ బ్రెజిల్లో జరగబోతూ ఉంది. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటి? అసలు COP మీటింగ్స్కి ఫారెస్ట్ ప్రొటెక్షన్కి ఏమైనా సంబంధం ఉందా లేదా? ఇవన్నీ టెక్నిక్స్ గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నేషనల్ అంటే కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఏమైనా కొత్త స్కీమ్స్ తీసుకొచ్చిందా, వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఏమైనా కంపెనీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ స్టార్ట్ చేశారా, వాటి ఇంప్లిమెంటేషన్, వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాటన్నిటి గురించి మీరు ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు. సో ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కూడా మెన్షన్ చేశాడు. సోషల్ అండ్ ఎకనామిక్ వెల్ఫేర్ గురించి అడిగాడు. కల్చర్ అండ్ పొలిటికల్ యాక్సెప్ట్స్, ఓకేనా. సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి కూడా అడిగాడు. ఇంకా జియోగ్రఫీ, సో ఇండియా జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాగ్రఫీ కూడా చదవాలి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ కవర్ చేయాలి. పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా చదవాలి. అట్ ది సేమ్ టైం మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ గురించి చదవాలి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 7th పాయింట్ అండర్లైన్ చేస్తున్నాను. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఈ టాపిక్ చాలాసార్లు కవర్ చేశాం. సస్టైనబుల్ గోల్స్ ఎన్ని ఉన్నాయి మనకి టోటల్గా. ఆ సస్టైనబుల్ గోల్స్లో ఏ గోల్ కింద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సస్టైనబుల్ గోల్స్లో తీసుకున్న థీమ్స్ ఏంటి, అదంతా కవర్ చేయాలి. ఇది ఎన్విరాన్మెంట్ కింద వస్తుంది అనమాట. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైక్లోన్స్, సునామీస్, అర్త్క్వేక్స్, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి, వాటి ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏంటి, అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏంటి, మెజర్స్ ఏంటి, వాటిని ఎలా మెజర్ చేయొచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వాటి స్ట్రాటజీస్ ఏంటి, అర్త్క్వేక్ వస్తే రిక్టర్ స్కేల్ మీద ఎంత ఉంటే డేంజరు, ఎలా కొలవాలి, సునామీస్ వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో అవన్నీ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కవర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది పేపర్ 1 75 మార్క్స్. ఇంకా చూడండి, పార్ట్ బి వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు జనరల్ సైన్స్కి వస్తే సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ మనకు రినవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. ఇవి కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే వస్తుంది. సో ఈ రినవబుల్, నాన్ రినవబుల్, ఇప్పుడు రినవబుల్ ఎనర్జీ అని సపరేట్గా మెన్షన్ చేశాడు, నాన్ రినవబుల్ అన్నాడు. సో రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి? వితౌట్ పొల్యూషన్, వితౌట్ కార్బన్ ఎమిషన్స్ ఏ ఎనర్జీకి అయితే ఉండవో దోస్ ఆర్ లైక్ రినవబుల్ ఎనర్జీస్. సోలార్ ఎనర్జీ, మన ఇండియాలో ప్రతి సంవత్సరం సోలార్ ఎనర్జీని ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఏ స్టేటు ఎక్కువ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, హైడ్రో పవర్, ఇవన్నీ కూడా రినవబుల్ ఎనర్జీకి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ మనం ఎక్కడ, హర్యానాలో ఎస్టాబ్లిష్ చేసాం కదా. సో అలాంటి జీకే పాయింట్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక నాన్ రినవబుల్లో ఫాజిల్ ఫ్యూయల్, కోల్, పెట్రోలియము, డీజిల్ యూజ్ చేసి మనం ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, చెత్తని యూజ్ చేసి ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. న్యూక్లియర్ ఎనర్జీ, మన ఇండియాలో 3 న్యూక్లియర్ ఎనర్జీస్ ఉన్నాయి. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. వీటిని ఉపయోగించి ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఏంది కథ. ఓకే, ఆ టాపిక్. సో ఫస్ట్ చాప్టర్ అదే ఇచ్చాడు. ఇంకా సెకండ్ లివింగ్ వరల్డ్ అండి. లివింగ్ వరల్డ్ అంటే ఇది కంప్లీట్గా బయాలజీ. లివింగ్ వరల్డ్ అంటే కంప్లీట్ బయాలజీ ఇది. సో లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్ టాపిక్ ఉంది కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, ఆ న్యూట్రిషన్ టాపిక్ చదవాలి. ఆటోట్రోపిక్, హెటరోట్రోపిక్, పారాసైటిక్ అండ్ సాప్రోఫైట్స్. ఆటోట్రోపిక్స్ అంటే ప్లాంట్స్ గురించి చదవాలి, ప్లాంట్ యొక్క ఫోటోసింథసిస్ గురించి. హెటరోట్రోపిక్ అంటే బ్యాక్టీరియాస్, అనిమల్స్ ఏవైతే ఫుడ్ కోసం మిగతా జంతువుల మీద ఆధారపడతాయో వాటిని హెటరోట్రోప్స్ అంటారు. సాప్రోఫైట్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియాలను, ఫంగస్ని, చనిపోయిన మృత కళేబరాలు తిని పెరిగే వాటిని సాప్రోఫైట్స్ అంటారు. సో ఇది ఫస్ట్ లైన్. న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్ అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్. చూసారా, ప్లాంట్స్ లో న్యూట్రిషన్ ఏమేమి ఉంటుంది, ఓకే. అండ్ ఫోటోసింథసిస్ సపరేట్ గా ఇచ్చాడు.
ఫోటోసింథసిస్ 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అండి. సో ఫస్ట్ చాప్టర్ మొత్తం చదివేసేయండి ఫోటోసింథసిస్. నేను మన కోర్సులో ఫోటోసింథసిస్ విత్ వీడియోస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సూపర్బ్ కంటెంట్ అది. అంటే నేను చెప్పడం కాదు, మీరు వింటే మీకు అర్థమైపోతుంది. సో మీకు బయాలజీలో అన్ని రావాలి అని అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, సిలబస్ చూసి చెప్తున్నాను, మనం అన్నీ కవర్ చేసాం. ఓకేనా? ఇంకా ఫ్యాక్టర్స్, ఫోటోసింథసిస్కి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కూడా నేను ఫోటోసింథసిస్లో కవర్ చేసిన, ఈ పాయింట్ కూడా చెప్పుకున్నాం. అండ్ న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్ లైక్ అమీబా అండ్ గ్రాస్ హోపర్. సో అమీబా మనం చెప్పుకునేటప్పుడు అమీబా న్యూట్రిషన్ వచ్చి అమీబా సూడోపోడియాస్ త్రూ ఫుడ్ తీసుకుంటుంది, సాలిడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. సాలిడ్ ఫుడ్ తీసుకునే అనిమల్స్ని హాలోజాయిక్ అనిమల్స్ అంటారు అని కూడా చెప్పాను నేను అక్కడ. గ్రాస్ హోపర్ వచ్చి లీవ్స్ తీసుకుంటుంది. గ్రాస్ హోపర్ అనేది ఒక ఇన్సెక్ట్లో రెస్పిరేషన్ ట్రాకియా ద్వారా జరుగుతుంది, వాటికి డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. అవి దేని కిందకు వస్తాయి? ఇన్సెక్ట్స్ ఆర్థ్రోపోడాకి ఫైలం కిందకు వస్తాయి. అవి కూడా మనము తెలిసిన టాపిక్ ఇది కూడా. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో చాలా క్లియర్గా విత్ వీడియోస్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు. ఇంకా రెస్పిరేషన్ ప్లాంట్స్ అనిమల్స్. రెస్పిరేషన్ అనేది ప్లాంట్స్లో అనిమల్స్లో ఒకేలాగా జరుగుతుందండి. కాకపోతే అనిమల్స్లో ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ జరుగుతుంది లంగ్స్ ద్వారా, కానీ ప్లాంట్స్కి లంగ్స్ ఉండవు కాబట్టి ఓన్లీ సెల్యులార్ రెస్పిరేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. అనిమల్స్లో ప్లాంట్స్లో రెండిట్లో సెల్యులార్ రెస్పిరేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది, ఏటీపీ ప్రొడక్షన్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా మనం వీడియోస్తో సహా చెప్పాం. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఎరోబిక్ అండ్ ఎనరోబిక్, ఇది కూడా రెస్పిరేషన్లోనే కవర్ చేసాం. ఎరోబిక్ అంటే వాయు శ్వాసక్రియ, అనరోబిక్ అంటే అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో జరిగేది ఎరోబిక్, కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరిగేది అనరోబిక్. అనరోబిక్లో 2 ఏటీపీలు ఫామ్ అవుతాయి, ఎరోబిక్లో 38 ఏటీపీస్ ఫామ్ అవుతాయి. అనరోబిక్ మైటోకాండ్రియా అవసరం లేదు. ఓకే, ఇది కవర్ చేసాం. రెస్పిరేషన్ త్రూ స్కిన్ త్రూ రెస్పిరేషన్ వేటిల్లో జరుగుతుంది? అర్త్వామ్, గిల్స్ ఫిషెస్, ట్రాకియా వచ్చేసి ఇన్సెక్ట్స్, లంగ్స్ లంగ్స్ వచ్చేసి హ్యూమన్లో. ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఫంక్షన్ ఏంటి? సో ఈ సెకండ్ లివింగ్ వరల్డ్ ఏదైతే ఉందో అదంతా మనం బయాలజీ కోర్సెస్లో కవర్ చేసేసాము. ఇక మీరు ఆ చాప్టర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, కానీ బయాలజీ కోర్సులో యాడ్ చేయలేదు, చేస్తాను రేపు. ఓకే, ఇంకా ట్రాన్స్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్. మొక్కలలో ట్రాన్స్పిరేషన్ ఎలా జరుగుతుంది? బాస్పోచేకం, అది బాట్నీ అండి. స్టొమాటస్ త్రూ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఏంటి? స్టొమాటస్ త్రూ ఎంత % ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది? లెంటిసెల్స్ త్రూ ఎంత % ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది? సో క్యూటికల్ త్రూ ఎంత % ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది? వాటరు, మినరల్స్, ఫుడ్ ఎంత లాస్ అవుతాయి, ఎలా ప్రిపేర్ అవుతాయి, ఇవన్నీ. ఇంకా ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఇది ట్రాన్స్పిరేషన్ కాదు, ఐఎమ్ సారీ, ట్రాన్స్పోర్టేషన్ నాట్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫుడ్ మెటీరియల్స్. ప్లాంట్స్లో జైలము ఫ్లోయము 2 ఉన్నాయి కదా. జైలం ఏమో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ, ఫ్లోయం ఏమో ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ. జైలంలో డిఫరెంట్ సెల్స్ ఏమున్నాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి? ఫ్లోయంలో డిఫరెంట్ సెల్స్ ఏమున్నాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి? ఇవి మనం ప్లాంట్ టిష్యూస్ అనే టాపిక్లో కవర్ చేసాం. ఓకేనా? ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్. సో హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనమాట, నథింగ్ బట్ కాంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ గ్రూప్స్, ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్, హార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్. సో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి అడిగాడు. సో ఇది కూడా మనం కవర్ చేసాము. తర్వాత ఎక్స్క్రీషన్ ఇన్ అనిమల్స్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, కిడ్నీస్ గురించి అది కూడా మనం కవర్ చేసాము. నర్వస్ సిస్టమ్ కూడా కవర్ చేసాం. సో ఈ చాప్టర్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్. ఇంకా ఫోర్త్ చాప్టర్ రిప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ అండ్ ఎవాల్యుయేషన్. సో ఇది కూడా మనము సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి, అసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఏ అనిమల్స్ లో జరుగుతుంది విత్ వీడియోస్తో సహా చెప్పాను. సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ అనిమల్స్ లో జరుగుతుంది విత్ వీడియోస్తో సహా చెప్పిన నేను. ఓకేనా? కంప్లీట్ గా కవర్ చేసాం మనము. ఈ చాప్టర్ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. ఓకేనా? హ్యూమన్ రిప్రొడక్షన్ గురించి, పాలినేషన్, ప్లాంట్స్ లో ఫ్లవర్ ఎలా, ప్లాంట్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి, పాలినేషన్ ఎలా జరుగుతుంది కవర్ చేసాం. ఇక జెనెటిక్స్, హెరిడిటరీ అండ్ ఎవాల్యుయేషన్ అండి.
సో జెనెటిక్స్ కూడా మనకు డిఎన్ఏ గురించి, హెరిడిటరీ గురించి, వేరియేషన్స్ గురించి, మెండల్ జెనెటిక్స్ అనే కాన్సెప్ట్ ని పైసమ్ సటైవం ప్లాంట్స్ లో ఎలా కనిపెట్టాడు, ఎలా ప్రూవ్ చేశాడు, 1:2:1 రేషియో అంటే ఏంటి, 3:1 ఏంటి, ఆ జెనెటిక్స్ అంతా కవర్ చేశాము. సో ఇది కూడా మీకు సరిపోతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం బయాలజీ టాపిక్. ఈ బయాలజీ టాపిక్ మొత్తము మన క్లాసెస్ లో అన్ని ఉన్నాయి. ఓకే, ఈ సిలబస్ కాపీ కావాలంటే దగ్గర పెట్టుకొని ఒక్కొక్క లైన్ అండర్లైన్ చేసుకుంటూ చదవండి. ప్లస్ ఈ 4 చాప్టర్లకి కలిసి ఒకే బుక్ ప్రాక్టీస్ బిట్స్. ఓకేనా, ఆ బిట్ బ్యాంక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. దిల్సుఖ్ నగర్ లో అయితే చైతన్య బుక్ షాప్ లో ఉంది. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇస్తాను. సో నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే అమెజాన్ లో పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ అశోక్ నగర్ బుక్ స్టాల్స్ లో కూడా ఉంటది. ఇక్కడికి వస్తే న్యాచురల్ రీసోర్సెస్ లో మెటల్స్, నాన్ మెటల్స్ అన్నాడండి. మెటల్స్ లో ఆరిసన్ మినరల్స్, మెటాలర్జీ, ఎన్రిచ్మెంట్, ఎక్స్ట్రాక్షన్ మెటల్స్ ఫ్రమ్, ఇవన్నీ దేని కిందకు వస్తాయి అని అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అన్నమాట. మెటల్స్, నాన్ మెటల్స్ రెండు కెమిస్ట్రీ సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్ వేరే సార్ చెప్పారు. ఆ కెమిస్ట్రీ ఈ 2 టాపిక్లు కలిసి కార్బన్ కాంపౌండ్స్ ఉంది కదా కింద, ఇది కూడా కెమిస్ట్రీనే. ఈ 5th చాప్టర్ న్యాచురల్ రీసోర్సెస్ లో మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్ 3 కెమిస్ట్రీనే. సో కెమిస్ట్రీ టాపిక్స్ అప్లోడ్ చేస్తాం. ఓకేనా, ఈ 3. ఇంకా మీరు చూస్తే ఇవి కాకుండా ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఎన్విరాన్మెంట్ అనేది సపరేట్ గా అడిగాడు. నేను ఇందాక ఏ పాయింట్లు అయితే కవర్ చేశానో, ఓజోన్ లేయర్ డిప్లెషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు, యాసిడ్ రైన్, ఓకే, ఇవన్నీ ఇందాక చెప్పాను కదా. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎలా చేస్తారు అంటే ఫారెస్ట్ లో అంతరించిపోకుండా ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ కన్జర్వేషన్, పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇదంతా ఎన్విరాన్మెంట్ టాపిక్. ఇది మొత్తం నేనే కవర్ చేస్తా. ఓకేనా, మొత్తం ఎన్విరాన్మెంట్ నేనే కవర్ చేస్తాను. బయోడిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటే ఏంటి, సో ల్యాండ్, వాటర్, ఎయిర్, నాయిస్ పొల్యూషన్, నథింగ్ బట్ ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వాటి వల్ల ఏమేమి వ్యాధులు వస్తాయి, వాటి వల్ల ఏమన్నా ఫారెస్ట్ కి ఎఫెక్ట్ ఉందా, అవన్నీ లింక్ చేసి చదవాలి. మొత్తం ఫారెస్ట్ తో కలిపి లింక్ చేసి చదవాలి. ఓకేనా, సో ఇది ఒక చాప్టర్. ఇంకా ఇది చూడండి, ఎథోబాటనీ అంటే ఎథ్నోబాటనీ మొత్తం మార్ఫలాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, దేర్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ యూజ్ అండ్ లైఫ్ స్పాన్. అంటే బాటనీలో ప్లాంట్ క్లాసిఫికేషన్ అనే టాపిక్ ఉంది కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మళ్ళీ థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్, మెడిసినలీ వాటిని ఎలా యూజ్ చేస్తారు. అండ్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఎక్స్క్రీషన్ అనే టాపిక్ నేను బుక్ మరి స్క్రీన్ షాట్ పెట్టి మరి వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన. నీమ్ ప్లాంట్ నుంచి ఆల్కలైడ్ ఏమొస్తుంది, లేకపోతే దతూరా నుంచి ఏం ఆల్కలైడ్ వస్తుంది, ఒక టేబుల్ ఇచ్చా చూసారా, అదే మెడిసినల్ ప్లాంట్స్. అదే ఆ టేబుల్ పక్కాగా బట్టి పట్టుకొని పోవాలి. ఆ టేబుల్ అది ఒకటి చదవాలి. స్టడీ ఆఫ్ బొటానికల్ నేమ్స్ అండ్ మెడిసినల్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీజనల్ అండ్ పెరెనియల్ ప్లాంట్స్. పెరెనియల్ ప్లాంట్స్ అంటే మల్టీ యాన్యువల్ ప్లాంట్స్ అండి. బొటానికల్ నేమ్స్ అని అంటే ఏంటంటే కొన్ని ప్లాంట్స్ కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్. నేను మీకు సైంటిఫిక్ నేమ్స్ ఒక PDF యాప్ లో పెడతాను నేను ఈ కోర్సెస్ లోనే. ప్లస్ నేను ఏదైతే బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ రిలీజ్ చేశానో అందులో లాస్ట్ లో సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చా, కొన్ని ప్లాంట్స్ సైంటిఫిక్ నేమ్స్, అవన్నీ చదవాలి. మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా, ట్రిటికమ్ వల్గారిన్ అంటే వీట్, హైబిస్కస్ రోజా సైనాన్సిస్ అంటే మందారం. ఇట్లా కొన్ని ప్లాంట్స్కి సంబంధించి బొటానికల్ నేమ్స్ చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో కొన్ని సీజనల్ ప్లాంట్స్కి పెరెనియల్ అంటే మల్టీ యాన్యువల్ ప్లాంట్స్కి. సో ఇక్కడ ఇచ్చారు చూసారా, సీజనల్ ప్లాంట్స్, పెరెనియల్ ప్లాంట్స్ అని వాళ్ళే ఇచ్చారు ఇక్కడ, వేటిని అని. ఓకే, మల్కాంగిని, తర్వాత జింజర్ అంటే ఏంటి, టర్మరిక్, గార్లిక్, ఫెనుగ్రీక్, టచ్మీ నాట్ ప్లాంట్ని మైమోజా అంటారు, సోయా, ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు చూడండి. సీజనల్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి, పెరెనియల్ అంటే మల్టీ యాన్యువల్ ప్లాంట్స్, సీజనల్ అంటే పర్టికులర్ సీజన్ లో పంట వస్తుంది అనమాట. అలాంటివి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా పక్కనే ఇచ్చారు. సో కాబట్టి ఈ సైంటిఫిక్ నేమ్స్ ఇది బట్టండి. ఓకేనా, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని నోటిఫికేషన్ అందరూ ఓపెన్ చేసి చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏంటంటే మన 75 మార్క్స్లో ఒక పార్ట్, సైన్స్ పార్ట్.
ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇది కూడా ఇచ్చాడు, 10th క్లాస్ స్టాండర్డ్. అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్. ఓకేనా, 10th క్లాస్ స్టాండర్డ్. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ 3 పేజీల సిలబస్ కాపీని స్క్రీన్ షాట్ తీసుకుంటారో, జిరాక్స్ తీసుకుంటారో, ఏం తీసుకుంటారో పాకెట్లో పెట్టుకోవాలి. సిలబస్ కాపీలో ప్రతి పాయింట్ అండర్లైన్ చేసుకొని చదివి కవర్ చేస్తేనే ప్రతి క్వశ్చన్కి యాక్యురేట్గా ఆన్సర్ చేయగలరు లేదా బుక్ అవుతారు. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి. ఓకేనా, సో ఇది ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిపోతే ఇంకా సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. మెయిన్స్ ఎగ్జామ్లో చూడండి, ఇక్కడ కూడా పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయి. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2లో 100 మార్క్స్, టోటల్ 200. అక్కడ 75 ఉన్నింది, ఇక్కడ 25 పెంచి 100, 200కి ఫిక్స్ చేశాడు. ఓకేనా, ఇంకా పోతే పేపర్ 1లో సేమ్ దాంట్లో సిలబస్ ఏందో దీంట్లో కూడా అంతే సిలబస్ ఉంది, సేమ్ సిలబస్ ఉంది. దెర్ ఈజ్ నో ఎనీ చేంజెస్ హ్యాపెన్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగే ఉంది మెయిన్స్ ఎగ్జామ్లో సిలబస్ కూడా. సో కాబట్టి మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్వశ్చన్స్ పెంచాడు, కొంచెం డెప్త్ లెవెల్ పెంచుతాడు. ఓకేనా, డెప్త్కి వెళ్తాడు అనమాట. ఇంకా సేమ్ ఇది కూడా చూడండి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్ అండ్ రీప్రొడక్షన్, హెరిడిటరీ ఎవాల్యుయేషన్, న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్. సో అన్ని సేమ్ సిలబస్లో ఏం చేంజ్ లేదండి, సిలబస్లో ఏం చేంజ్ లేదు. ఇక్కడ చూస్తే ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ ఉంది చూసారా, ఇది అక్కడ కూడా ఉందా, నేను గమనించలేదా? అక్కడ లేదు. ఇక్కడ మెయిన్స్లో సారీ ఇక్కడ లేదండి. మెయిన్స్లో కొంచెం నీకు వేరే టాపిక్ ఇక్కడ యాడ్ చేశారు చూడండి. మెయిన్స్లో ఏంటంటే ఇది ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్. సోలార్ సిస్టమ్ అంటే స్పేస్ ఇచ్చాడు, ప్లానెట్స్, ఆస్టరాయిడ్స్, కమెట్స్ అండ్ మేటర్స్, అర్త్ ఆరిజిన్, ఎవాల్యుయేషన్ అండ్ స్ట్రక్చర్, స్టార్స్, సో మిల్కీ వే, గ్యాలక్సీ, స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇట్స్ థియరీస్. అంటే స్పేస్ టెక్నాలజీ గురించి ఇచ్చాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి బ్రీఫ్ హిస్టరీ అడిగారండి. బ్రీఫ్ ఎలిమెంటరీ ఐడియాస్ అబౌట్ స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ క్రాఫ్ట్స్ అంటే రాకెట్స్, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల గురించి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అండ్ దేర్ ఆర్బిట్స్. ఇప్పుడు రీసెంట్గా ఏమైనా శాటిలైట్స్ పంపించారా, రీసెంట్ శాటిలైట్స్ ఏమైనా ఉంటే, అంటే నథింగ్ బట్ స్పేస్ టెక్నాలజీ గురించి అడిగాడు. ఫస్ట్ శాటిలైట్ హిస్టరీ అన్నాడు కదా, హిస్టరీ అన్నాడు కాబట్టి ఫస్ట్ శాటిలైట్ ఎప్పుడు పంపించారు, ఫస్ట్ రాకెట్ ఎప్పుడు పంపించారు, అది ఎప్పుడు సక్సెస్ అయింది ఏంటి, ఇవన్నీ డేట్స్ అడుగుతారు. ఏ శాటిలైట్ ఏ ఆర్బిట్లోకి పంపించారు, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. అంటే నథింగ్ బట్ స్పేస్ టెక్నాలజీ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు. ఓకేనా, ఈ స్పేస్ టెక్నాలజీ కూడా నేనే కవర్ చేస్తాను. ఇంతకు ముందు చాలా డిఫరెంట్ వీడియోస్లో నేను స్పేస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, స్పేస్ టెక్నాలజీ. ఓకేనా, ఇంకా సేమ్ అర్థమెటిక్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ కొన్ని చాప్టర్స్ ఇందులో కూడా యాడ్ చేసినట్టున్నాడు. ఓకే, మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ వచ్చి మన ఛానల్లో మేడం చెప్తారు. బయాలజీ వచ్చేసి బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్ మొత్తం నేనే కవర్ చేస్తాను. ఇంకా ఫిజిక్స్ క్లాసెస్ మాత్రము కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవ్వలేదు ఇక్కడ, ఫిజిక్స్ ఇవ్వాల, కెమిస్ట్రీ ఇచ్చాడు. బయాలజీ, కెమిస్ట్రీ ఆ రెండింటిని జనరల్ సైన్స్ అన్నాడు. బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కెమిస్ట్రీ. బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ నేనే కవర్ చేస్తా, కెమిస్ట్రీ మాత్రము వేరే సార్ కవర్ చేస్తారు. అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రం మేడం కవర్ చేస్తారు. ఓకేనా, సో కాబట్టి కొంచెం తరోగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, దీనికి కూడా పెనాల్టీ 1/3 ఉంది కాబట్టి. సో అది సిలబస్ గురించి. ఇంకా మిగతా మీకు లైక్ ఇవన్నీ మీరు చూసుంటారు నోటిఫికేషన్లో. ఈ వీడియో ఓన్లీ సిలబస్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి మాత్రమే చేశాను. సో దీనికి సంబంధించి ఇక్కడ బయాలజీలో ఈ తెలుగు మీడియం బ్యాచ్ వాళ్ళు ఈ బ్లాక్ కలర్ థంబ్నెయిల్ చూసారా, బయాలజీ కంటెంట్ తెలుగు మీడియం అనేసి. నేను ఇందాకైతే 4 చాప్టర్స్, లివింగ్ వరల్డ్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఆ 4 చాప్టర్లు ఏవైతే చెప్పానో అవన్నీ తెలుగు మీడియం వాళ్ళకి ఈ కోర్సులో అవైలబుల్గా ఉంటాయి. వాటికి సంబంధించి తెలుగు మీడియం నోట్స్ ఇక్కడ ఉంది. దీనికి ప్రింట్ ఆప్షన్ లేదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఇది, దీనికి కూడా ప్రింట్ ఆప్షన్ లేదు. ఇంకా పోతే బయాలజీలో
ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బయాలజీ లైవ్ క్లాసెస్ బై సరిత అని ఉంది కదా, సో దిస్ 698 రూపీస్. ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పర్చేస్ చేయాలి, ఇది తెలుగు మీడియం వాళ్ళు పర్చేస్ చేయాలి. ఇవి 2 నోట్స్లు అనమాట. ఓకేనా, ఇవి 2 నోట్స్లు. ఇంకా ఇందులో యాడ్ చేయాల్సినవి ఏమున్నాయి అని అంటే, నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ అది లేదు ఇది లేదు అని అనమాకండి. 1 సెకండ్. ఇందులో ఉన్నవి లివింగ్ వర్డ్ ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఒకటి, రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ ఒకటి, హెరిడిటరీ అండ్ ఎవాల్యుయేషన్ ఒకటి. 1, 2, 3, 4 ఈ 4 చాప్టర్లు ఉన్నాయి. ఓకేనా, ఇది కెమిస్ట్రీకి సంబంధించి ఈ 3 లేవు, నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది కూడా లేదు, నేను యాడ్ చేస్తా. నా సైడ్ నుంచి ఇది పెండింగ్ ఉంది, ఇది యాడ్ చేస్తాను. ఇది చదివేస్తే ఇంకొకటి ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి వీడియోస్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయి, ఇందులో లేవు, నేను యాడ్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి తీసి ఇందులో యాడ్ చేస్తాను. సో ఇవి మొత్తం ఎథనో బాటనీ, ఈ బాటనీ ఉంది, మళ్ళీ బాటనీ ఇందులోనే ఉంది. అంటే మొత్తం 5 చాప్టర్స్కి ఆ కోర్సెస్ సరిపోతాయి. ఈ ఎన్విరాన్మెంట్ ఒకటి ప్లస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇవి 2 యాడ్ చేస్తాను. ఓకేనా, ఇంకా కెమిస్ట్రీ ఒకటి యాడ్ అవుతుంది. ఓకేనా, ముందే చెప్తున్నా. నేను ఇవి యాడ్ చేసేలోపు ఈ 4 వినేసేయండి. లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషను, రిప్రొడక్షను, హెరిడిటరీ అండ్ ఎవాల్యుయేషను 4 వినేసేయండి, సరిపోతుంది. సో ఎవరైతే ఆ కోర్సు పర్చేస్ చేశారో వాళ్ళకి ఎంసీక్యూస్, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా ఏ ఎంసీక్యూస్ ఇస్తే బెటర్ అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎంసీక్యూస్ ఈ కోర్సు ఫ్రీ వస్తుంది. ఎందుకంటే ఇందులో కొంచెం క్వశ్చన్స్ బాగా డెప్త్గా, కొంచెం ప్యాటర్న్ బాగుంది, అందుకని ఈ కోర్సు మీకు ఫ్రీ వస్తుంది. కోర్సెస్ చేస్తే అంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇది వస్తుంది అనమాట. ఓకేనా, ఈ కోర్సు. సో కాబట్టి పర్చేస్ చేసుకోండి. అండ్ కూపన్ కోడ్ ఇస్తున్నాను ఈరోజు చేసే వాళ్ళకి. సో 20% డిస్కౌంట్ ఉంటుంది. కూపన్ వచ్చేసి మీకు FBO 20 అని టైప్ చేయండి. FBO 20 అనే కూపన్ కోడ్ టైప్ చేస్తే మీకు 20% ఆల్ కోర్సెస్ పైన డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, సో అది ఓన్లీ 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ బిడ్ బ్యాంక్ కూడా మార్కెట్లో ఉంది, సో పర్చేస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. నేను కొంచెం ఆఫ్లైన్ క్లాసెస్లో, ఆన్లైన్లో బిజీగా ఉంటాను. లైక్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో నేను ఫోన్ చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, సరిగా మెసేజెస్ చూడను. నాకు ఎప్పుడో లేట్ నైట్ అయిపోతుంది ఆఫీస్లో, జాబు, క్లాసెస్ అన్నీ మేనేజ్ చేయడానికి. ఊరికే ఏమేమో మేడం చూడదు, ఇవన్నీ కామెంట్లు పెట్టమాకండి. నేను క్లియర్గా చెప్పిన, ఎవరు ఇందాక ఒకరో స్టూడెంట్ అంటున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ప్రింట్ ఆప్షన్ లేదని ప్రతి వీడియోలో అదే కొట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్రింట్ ఆప్షన్ లేదండి మెటీరియల్స్కి, లేదు. మీకు ఇష్టమైతేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఇదే విషయం చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు బాగా చెప్తారు, మీ దగ్గర బాగా సబ్జెక్ట్ ఉంది, మీ స్ట్రెంగ్త్ అదే అంటే, ఇది ఎవరికి ఊరికే రాదు. ఇప్పుడు నీకు జాబ్ ఊరికే వస్తుందా? లేకపోతే నాకు సబ్జెక్ట్ ఊరికే రాదు. నేను ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసి ఉంటేనే కదా నాకు వస్తుంది. ఓకే, హార్డ్ వర్క్ వల్ల నేను ఇక్కడ ఉన్నా. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు ఎక్కడో నాకంటే పైన ఉంటావు నువ్వు కూడా. సో కాబట్టి ఈ అన్నెసెసరీ డిస్కషన్స్ అన్నీ వదిలేసి ఫస్ట్ చెప్పిన పని చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ నోట్స్, ఆ కోర్సెస్ కొనండి, అవన్నీ చదవండి. అవన్నీ అయిపోయేలోపు మిగతావి నేను అప్లోడ్ చేస్తాను. జాబ్ ఈజీగానే వస్తుంది. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్ట్. ఓకే, ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బై.